అవు గాని మనం అట్లా 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 కాశ్మీరు యాత్రకు పోదామా నల్లా. నాకైతే అప్పుడప్పుడు అటు మీది బాజుకు టూరే బుద్ధైతదోల్లా. కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తిరుగుకుంటా అక్కడి మంచును చూసి మురుసుకుంటా ముప్పందమైకుంటా ఉండబుద్ధైతది. ఈసారి కాకుండా వచ్చేసారి కన్నా పోతానోళ్ళ నేను. మరి ఈసారి ఏమాయే అని అంటారా? ఏం కాలేదోల్లా, ఇగో ఇట్లా ధూమ్ధాం ముచ్చట్లల్లా మంచునే చూసి మురిసిపోతా. మీరు కూడా చూడుర్రి. వరెవ్వా, ఏదో గ్రాఫిక్స్ లో తీసినట్టు లేకుంటే పీసీ శ్రీరాము చోటా కే నాయుడు అసుంటోళ్ళు కెమెరాతోని జిమ్మిక్కులు చేసినట్టు అనిపిస్తున్నారు కదా. జిమ్మిక్కులు కాదు, కంప్యూటర్ గ్రాఫిక్స్లు అంతకన్నా కావు, ఒరిజినల్ సీన్లే. కాశ్మీరు అందంగా ఎందుకుంటదో ఇగో ఇట్లా కళ్ళారా కనబడుతున్నది. ఏడ చూడు మంచే పోన్రి. ఇక ఈ మంచును చూసేటెందుకు, ఇంట్లో ఆటలు ఆడేటెందుకు ఎక్కడెక్కడికెళ్ళో జనాలు వస్తుంటారు. ఇగో వీళ్ళ ఆటలు చూడవు. అబ్బర బిడ్డ, కారు కూడా అవుతనే లేదు కదా. రోడ్లు గీడ్లు అన్ని మంచుతోని జమ అయిపోయినాయి. అగో జేసీబీలతో ఎత్తి పారబోతాండ్లు. లోకమంతా తొవ్వ సాఫ్ చేయాలంటే మట్టిని ఎత్తిపోస్తారు, కానీ ఇక్కడ మాత్రం మంచుని ఎత్తిపోతాండ్లు. అదే మ్యాజిక్ అన్నట్టు. కాశ్మీర్ అంతా గిట్లా మంచుతోని మునుగుంటదనే కావచ్చు. అక్కడి యాపిల్ పండ్లు కూడా మంచి రుచి కొడతాయి. కానీ ఏ మాట కా మాటేనొల్లా, మనకు చలికాలంలో కదా దినం అట్లట్లా చలి పెడుతున్నది కదా. ఇక గీ చలికే మనం షెట్టులు వేసుకొని మఫ్లర్లు చుట్టుకొని షెద్దర్ల మీద షెద్దర్లు కప్పుకొని ఉంటాం. అమటాల దాకా లేవనే లేవ బుద్ధి కాదు. అసాంటిది ఈ కాశ్మీర్ వాళ్ళనైతే మొక్కవలసిందే పో. గింత మంచులో కూడా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటాండ్రు. మంట పెట్టుకొని చలి కాసుకుంటలేరు అంటే వాళ్లకు కూడా అలవాటు అయి ఉండాలి కదా.